Praise the Lord. Good evening. Praise the Lord. Hallelujah. Right. దేవునికి స్తోత్రం. వర్షాల కాలంలో వర్షం పడుతుంటుంది మామూలే. ఎప్పుడంటే 7:15కి కూడా 7:30కి 7:15 నుండి కూడా వర్షం కంటిన్యూగా పడుతుంటే అది భారీ వర్షం అయితే అప్పుడు ఆపేస్తామేమో. అప్పుడు గ్రూప్లో మెసేజ్ పెడతారు 7:15 7:20కి కర్మేల్ వాట్సాప్ గ్రూప్లో. ఒకవేళ కొంతమంది బయట నుండి వస్తున్న బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కదా, మీరు నాకైనా ఫోన్ చేయొచ్చు, మీకు తెలిసిన వాళ్ళకైనా ఫోన్ చేసి 7:30కి కనుక్కొని 7:20కి రావచ్చు. 99% క్యాన్సిలేషన్ ఉండదు, రద్దు చేయడం ఉండదు. ఇంకా తప్పని పరిస్థితులు భారీ వర్షం ఏదన్నా ఉంటే అప్పుడు కరెంటు పోయి అన్నీ జరిగితే ఒకవేళ ఏమైనా రద్దుపరుస్తామేమో. అప్పుడు మీరు చూసుకొని 7:15 7:20కి మీరు బయలుదేరుతారు కదా ఇంటి దగ్గర, అప్పుడు ఒకసారి గ్రూపు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా భారీ వర్షాలు పడినప్పుడు. చిన్న చిన్న వర్షాలకి ఏమీ ఆగిపోదు. ఇది అందరు గమనించండి, ప్రార్థించండి. తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఎప్పుడు ముద్రలు విప్పుతారా అని ఎదురు చూస్తున్నారు. ఏమది వాయిదా పడతానే ఉంది కదా అని. ఎప్పుడు విప్పుతారని విప్పుదాం. మీరు ఆ మధ్యలో ముద్రలు విప్పేసరికే కొన్ని సంఘటనలు అర్థం కావాలి కదా. బహుశా నెక్స్ట్ వీక్ విప్పుతామేమో. సో కొద్దిగా వెయిట్ చేయండి, చదువుకుంటూ ఉండండి. ఎన్నిసార్లు ఎక్కువసార్లు చదివితే అంత మంచిదే కదా. కాబట్టి సిద్ధపడాలని మనవి. ఈ వారం కొద్దిగా స్థానిక చర్చ్ వాళ్ళకు కొద్దిగా రిపీట్ అయినట్టుగా ఉంటుంది డానియేల్ 70వ వారం గురించి మాట్లాడినప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం దాన్ని, దానియేలు 9వ అధ్యాయమును గడిచిన సంవత్సరం అంటే 2025వ సంవత్సరం నవంబర్ 16వ తారీఖు ఏమో మాట్లాడుకున్నాం. కాబట్టి మీకు కొంత మైండ్లో ఉండి ఉంటుంది, కొంత పోయి ఉంటుంది. చెప్తూ ఉంటే మళ్ళీ గుర్తొస్తుంది. రైట్. కొత్త వాళ్ళకి అవసరమే, పాత వాళ్ళకి మళ్ళీ ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి అవసరమే. అది చెప్పకుండా శ్రమల కాలంలోనికి వెళ్ళలేం. రైట్. ముద్రలు విప్పలేం. అందుకబట్టి ఇది ఈ వారం చెప్పిన తర్వాత వచ్చే వారం నుంచి ముద్రలు విప్పుదాం. 7 ముద్రలు వచ్చే వారం నుంచి ఇప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 7 బుర్రలు, ఆ తర్వాత 7 పాత్రలు. రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, పూజ్యనీయుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తున్నాం. సాయంకాలం మీరు నడిపించిన ప్రియుల కొరకై స్తోత్రాలు. కొద్దిగా వాతావరణం కొద్దిగా ఆటంకంగా ఉన్నప్పటికీ అందరినీ ఆసక్తితో నడిపించారు ప్రభువా. ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యలో ఉన్నవని కూడా, మరి ఇళ్ళ దగ్గర ఉన్నవని కూడా ప్రేరేపించి నడిపించండి, ఆకర్షించుకొని మీరు మహిమ పొందండి. అయా మా ముందున్నటువంటి సమయాన్ని ఆశీర్వదించి, అయా మా ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకు మీరు కార్యం చేయండి. అయా మేము నేను ప్రవచనాన్ని నేను ధ్యానించబోతుండగా దానియేలు యొక్క 70వ వారపు ప్రవచనం గురించి నాయనా మరి మాకు తెలియచేయండి, బోధించండి. మాకేం తెలుసు అని అనుకునే దానికంటే ఇంకా ఏం నేర్చుకోవాలో వాటి మీద ధ్యాస ఉంచడానికి పరలోకపు సాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మెండుగా మాకు అనుగ్రహించండి. సులువు చాట మరుగుపరచండి నన్ను. పరిశుద్ధాత్మ దేవా, మీ అభిషేకం ఉంచండి, మీ ఆత్మ కృమ్మరింపించండి, మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ దర్శించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు ప్రభు నామపేట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం చదువుకొని రమ్మని చెప్పాను. అలాగే దానియేలు 7వ అధ్యాయం 24 నుండి 27 వరకు ఎంతమంది చదువుకొని వచ్చారు? రైట్. ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వద్దాం.
మైక్ తీసుకున్నామా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు ప్రభు మాట్లాడిన మాటలు. యేసు ప్రభు మాట్లాడిన, ఇటువైపు సార్ చేతిలో మైక్ ఉంది. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటల్లో కొన్నిటిని మొదటగా ప్రారంభించుకొని కొద్దిగా కొనసాగుదాం ముందుకి. 15వ వచనం నుండి 21వ వచనం వరకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 21 వరకు చదువుగా మొదటగా విందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పలికిన మాటలు. ఈరోజు మనం ఎక్కువగా దానియేలు 70 వారముల యొక్క ప్రవచన వివరణ, దానియేలు 70 వారముల గురించి మాట్లాడుకుంటాం. ఆ దానియేలు 69 వారాలు భూమి మీద జరిగాయి. 70 వారం కూడా భూమి మీద జరుగుతుంది. 69 వారాలకు 70వ వారానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. అది తెలుసుకుంటాం. రైట్. ఈరోజు కొంతమంది విని ఉంటారు, కొంతమంది యూట్యూబ్లో వినే చెక్ చేసుకుని వచ్చి ఉంటారు. ఎలా ఉన్నా కూడా కొంత శ్రద్ధ పెట్టండి, కొంత ఆసక్తిని కనపరచండి. తప్పకుండా దేవుడు మనందరితో మాట్లాడతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలోని దానియేలు యొక్క ప్రవచనాన్ని ఉదహరిస్తున్నాడు. దానియేలు యొక్క ప్రవచనాన్ని. ఈ దానియేలు యొక్క ప్రవచనం మనము వివరంగా అర్థం చేసుకుంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి వద్దాం. ఇప్పుడు నేరుగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, నేను దానియేలు గ్రంథం పోయిన సంవత్సరం 11వ అధ్యాయం వరకు చెప్పినట్లున్నాను. యూట్యూబ్లో కర్మేల్ నంద్యాల్ అని యూట్యూబ్లోకి వెళ్తే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మెసేజ్ మాదిరిగా చెప్పాను. ఈ 9వ అధ్యాయం మెసేజ్ కూడా ఉంది, మీరు తర్వాత మళ్ళీ వినవచ్చు. సరే, మళ్ళీ కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. 9వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. ఎస్, ఇది బీసీలో క్రీస్తు పూర్వం 538లో జరిగినటువంటి సంఘటన. దర్యావేషు పరిపాలిస్తున్న రోజుల్లో, మాదీ రాజు దర్యావేషు పరిపాలిస్తున్న రోజుల్లో దానియేలుకు వచ్చినటువంటి వాక్కు లేదా దర్శనం. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఇర్మియా గ్రంథాన్ని అంటే తీసి చదివాడు. సరే, దానికంటే ముందు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంకొంచెం వెనక నుంచి వద్దాం. ఈ దర్శనం వచ్చినప్పుడు దానియేలు ఎక్కడున్నాడు? బబులోను చెరలో ఉన్నాడు. అప్పటికి దానియేలు వయస్సు ఎంత అయి ఉండి ఉండవచ్చు? మిస్ అవుతున్నారు మీరు. ఇప్పుడు దానియేలు ఎప్పుడు కొనిపోబడ్డాడు బబులోనుకి? మొదటి చెర. 3 చెరలు జరిగాయి, 3 సార్లు. మీరు వినాలి.
దానియేలు గ్రంథం బాగా విన్నారు మీరు, మళ్ళీ మర్చిపోవద్దు. మొదటిది 606లో, రెండవది 598. చదువుకొని వచ్చి ఉంటారనుకున్నా నేను, నాకంటే ముందు చెప్తారని నేను అనుకుంటా ఉన్నా. మూడవది 586. ఎస్, మొదటిది ఎప్పుడు? నెబుకద్నెజర్ వచ్చి మొదటిసారిగా యెరూషలేము మీద దాడి చేసి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ గుంపులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. జరిగిన సంఘటన ఇది, కథ కాదు, చరిత్ర. ఈ చరిత్రలో దానియేలు వెళ్ళినప్పటికి బహుశా దానియేలుకు 14 ఇయర్సో 15 ఇయర్సో ఉండి ఉండవచ్చు అని చెప్పుకున్నాం. 15 ఏళ్ళు, 15 ఏళ్ళు, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 538 అంటే 538 అంటే అప్పటికి 36 అయితే 70 ఏళ్ళు, 68 ఒక 15 ఎంత? 83. అది దానియేలు యొక్క వయసు ఎప్పుడు ఈ దర్శనం వచ్చే సమయానికి. ఒక సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు, 84 అయ్యుండొచ్చు, 85 అయ్యుండొచ్చు, 82 అయ్యుండొచ్చు, 1 or 2 ఇయర్స్ అటు ఇటు అయ్యుండొచ్చు. ఇప్పుడు 3 సార్లు తీసుకువెళ్ళాడా లేదా? ఏమైనా తేడా ఉందా? మొదటిసారి 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 7వ వచనంలో తీసుకెళ్ళాడు. మొదటి దాడి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో జరిగినటువంటి సంఘటన 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 7వ వచనంలో జరిగింది. 2వ దాడి మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక రెఫరెన్స్లు చెక్ చేసుకోండి. 2వ దాడి 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం నుండి, లేదంటే అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. 2వ దాడి జరిగింది. 3వ దాడి అక్కడే 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదివితే అర్థమవుతుంది. అక్కడ 3వ చెరలోనికి తీసుకువెళ్ళడం జరిగింది. రైట్, మీకు క్లియర్గా చెప్పాను, మీకు ఓపిక ఉండి చదువుకోవాలి. ఎన్ని చెరలు? 3 సార్లు తీసుకువెళ్ళాడు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి తీసుకొచ్చి. 3 సార్లు 3 రెఫరెన్స్లు చెప్పాం, 3 డేట్లు చెప్పాం. మొదటి డేట్ ఏంటి? 606. రెండవ డేటు 598. మూడవది 586. దానికి రెఫరెన్స్లు కూడా ఇచ్చాం. అప్పుడు ఆ తర్వాత నెబుకద్నెజర్ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వేరే రాజులు వస్తారు. ఆ తర్వాత దర్యావేషు అనే రాజు వస్తాడు. ఆ దర్యావేషు కాలంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏంటంటే 70 సంవత్సరాలు చెర అయిపోతుంది. ఇర్మియా రాశాడు 70 సంవత్సరాల చెర అని. ఆ తర్వాత వీరికి విడుదల కలుగుతుంది అని, వీరికి విడుదల కలుగుతుంది అని. బైబిల్ చాలా చారిత్రాత్మకమైన పుస్తకం. ఇప్పుడు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు ఏమి కళ వస్తుంది? కళలో ఏం కనపడుతుంది? ఒక ప్రతిమ కనపడుతుంది. తలేమో బంగారం, భుజాలేమో రొమ్మేమో వెండివి, నడుమేమో ఇత్తడిది, కింద మోకాళ్ళ నుంచి కిందకేమో ఇనుము మట్టితో కూడుకున్నది. అవన్నీ చాలామంది ఏమంటారంటే అయిపోయినాయి కదా అంటారు. దానియేలు కళ వచ్చే టయానికి అయిపోలేదు. నెబుకద్నెజర్ కళ వచ్చే టయానికి ఏ సామ్రాజ్యం నడుస్తూ ఉంది? బబులోను సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఇంకా 3 సామ్రాజ్యాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో వచ్చినటువంటి దర్శనాలు కూడా గ్రేకేయుల సామ్రాజ్యాన్ని గురించి 8వ అధ్యాయంలో మాట్లాడతాడు. అదంతా భవిష్యత్తులో జరగబోయేటువంటిది. అలాగే ప్రవచన పుస్తకం దానియేలు పుస్తకం అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు ముందుగానే దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. అంతకంటే ముందుగానే ఆ జరుగుతున్న విషయాలను ఇర్మియాకు కూడా బయలుపరిచాడు. యెహెజ్కేలు కూడా బయలుపరిచాడు. దానియేలు కాలంలో సమకాలీకుల ప్రవక్తలు ఇర్మియా ఉన్నాడు, యెహెజ్కేలు ఉన్నాడు.
దానియేలుతో పాటు. ఇర్మియానేమో యెరూషలేములో ప్రవచిస్తాడు, యెహెజ్కేలేమో బబులోనులో ప్రవచిస్తాడు. అలాగే దానియేలు కూడా బబులోనులోనే దానియేలు గ్రంథాన్ని రాశాడు అరామిక్ భాషలో. మనకి ఈ మూలాల్లోకి వెళ్ళి కొద్దిగా ఆలోచన చేయాలి. అందరూ చదువుకున్న వాళ్ళమే కదా, కొద్దిగా తెలియాలి. రైట్. అటువంటి సమయంలో ఈ దానియేలుకి ఇర్మియా గ్రంథంలో ఎక్కడ వ్రాయబడింది మీరు చెప్తారు ఇప్పుడు? 29 10వ వచనం. 29వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. అది దేవుడు మళ్ళీ దర్శిస్తా అంట 70 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు ఎక్కడి నుంచి బబులోను చెర నుంచి మళ్ళీ విడిపిస్తాడంట. సరే, ఇక్కడ ఒక నిమిషం ఆలోచించండి. ఇంతకు బబులోనుకు ఎందుకు చెర తీసుకొని పోబడ్డారు వీళ్ళు? ఏంటి ఆ పాపం? ఇంకా ఒకటి విగ్రహారాధన చేశారు రాజులు. రెండవదిగా ఏం చేశారంటే భూమికి విశ్రాంతి ఇవ్వాలి, విశ్రాంతిని ఇవ్వలేదు, పాటించలేదు. చూడండి 2వ దినవృత్తాంతాలు 36:21. అక్కడ ఉన్న ప్రతిదానికి మనం వాక్యపు సపోర్ట్ తీసుకుంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. అది అంటే అర్థమైంది. అంతకుముందు విశ్రాంతి దినములు పాటించలేదు. దేవుడు ఇశ్రాయేలులకు ఒక కట్టడ నియమించాడు. ప్రతి 7వ సంవత్సరం ఏం చేయాలి? భూమిని సాగు చేయకూడదు, దాన్ని ఏం చేయాలి? అలాగే వదిలేయాలి. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? 490 సంవత్సరాల పాటు విశ్రాంతి ఇవ్వకుండా ప్రతి సంవత్సరాన్ని వ్యవసాయ పంటను చేస్తూ వచ్చారు, వ్యవసాయం సాగు చేస్తూ తింటూ వచ్చారు. ఇప్పుడు మనం కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి దేవునికి ఇచ్చే విషయాల్లో. మనం ఏం చేస్తాం? మిగతాయి చేస్తాం కానీ అది ఒక్కటి చేయం. ఎందుకని? ఇవ్వాల్సి వచ్చిద్దని, దేవునికి ఇవ్వాల్సి వచ్చిద్దని. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు అన్నీ వసూలు చేస్తాడు. అట్లనే వీళ్ళ దగ్గర 490 సంవత్సరాలు విశ్రాంతి దినం పాటించకపోయేసరికి అంటే ఈక్వల్ టు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు యెరూషలేములో అంటే ఆ యూదయ దేశంలో వ్యవసాయం చేసేవాడే లేకుండా, భూమిని సాగు చేసేవాడే లేకుండా యవనస్తులందరినీ ఏం చేస్తాడు? ముసలోళ్ళని తప్ప అందరినీ తీసుకొని చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకాబట్టి 70 సంవత్సరాలు ఆ భూమి అంతా సాగు చేయకుండా అలాగే ఉండిపోయింది. దేవుడు ఆ తన లెక్క తాను తీసుకున్నాడు. అది అర్థం చేసుకోవాలి, అది గుర్తుండాలి ఎప్పటికీ. రైట్. కొంతమంది గుర్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 25:11. ఇర్మియా గ్రంథం 25:11 కూడా అదే వచనం 70 సంవత్సరాల గురించి మాట్లాడుతుంది. ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఎందుకంటే మీ అవిధేయతను బట్టి, మీ అతిక్రమాన్ని బట్టి, మీ యొక్క పాపాన్ని బట్టి, చేయమన్న పని మీరు చేయకుండా ఉన్నందును బట్టి 70 సంవత్సరాలు మీరు మీ దేశంలో సుఖ సంతోషాలతో ఉండాల్సింది పోయి వేరే దేశంలో దాసులుగా ఉండాల్సి వచ్చింది. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడగుకున్నట్లు నియమింతును. అది తర్వాత విషయం. పాడుగా నుడునట్లు నియమింతును. ఈ విషయం
ఇప్పటి వరకు వస్తున్న విషయాల్లో క్లారిటీ క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఒక్కొక్కటి నిదానంగానే మాట్లాడుకుంటున్నాం. చాలా స్పీడ్గా వెళ్తున్నారేమోనని కొంతమంది అభిప్రాయపడ్డారు. నేనైతే చాలా నిదానంగా వెళ్తున్నాను నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఒకరిద్దరు అభిప్రాయపడ్డారు ఇంకా స్లోగా. అంటే నేను అనుకుంటున్నాను అందరూ పెద్దోళ్ళే, అందరూ చదువుకున్న వాళ్ళే కదా అని. రైట్, ఇప్పుడు ఆ దానియేలు ఏం చేయడం మొదలుపెట్టాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనానికి వస్తే, అప్పుడు దానియేలు ఏం చేశాడు? ఈ ప్రవచనాన్ని చదువుకున్నాక, మామూలుగా ప్రవచనం చదువుకొని మనకు వాగ్దానం వచ్చిందనుకోండి, తీసుకొని ఏం చేస్తాము? ఎగ్గులేసి గంతేసి పార్టీ చేసుకొని సైలెంట్గా ఉంటారు, అమ్మయ్య విడుదల వచ్చిందని. కానీ దానియేలు అలా చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? ఆ దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం ఒకటి చదవనమ్మా. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటే. అలా ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే దానియేలు దగ్గరికి దేవుని ద్వారా గబ్రియేల్ అనే దేవదూత పంపబడ్డాడు. 22వ వచనం ఇప్పుడు చదవండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను. అతడు అంటే ఎవరు? గబ్రియేల్. అతడు అంటే గబ్రియేలు అని పెట్టుకోండి. గబ్రియేల్ అంటున్నాడు ఇప్పుడు దానియేలుతో, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఎందుకు వచ్చాయంట ఇప్పుడు గబ్రియేలు? ఇప్పుడు ఎప్పుడైనా మనం కూడా గ్రహించడానికి శక్తి లేకపోతే ఏమడగాలి? దేవుణ్ణి గ్రహించే శక్తిని 33:3 అడగాలి ఇర్మియాలో. ఏంటి? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని, గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియచేసేదను. గ్రహింపలేని సంగతులను నాకు తెలియచేయండి ప్రభు అంటే పరిశుద్ధాత్మదేవుడు సహాయపడతాడు, లేదా దేవదూతలు వచ్చి సహాయపడతారు, లేదా ఏదో ఒక సేవకుడు ద్వారా ఆ వాక్యము దేవుడు వివరిస్తాడు ఎవరో ఒకరి ద్వారా. రైట్, ఇప్పుడు చదవండి. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము, తిరుగుబాటును మాన్పుటకును. ఇక్కడ నుంచి ప్రవచనం స్టార్ట్ అయింది. అక్కడ 6 విషయాలు ఉన్నాయి. అవన్నీ కొన్ని ఇప్పుడు జరుగుతాయి, కొన్ని రెండవ రాకడలో జరుగుతాయి. 6 విషయాలు. ఇప్పుడు మనం 25వ వచనంలోకి వెళ్దాం నేరుగా. 25వ వచనంలోకి ఇక్కడ ప్రవచనము యొక్క లోతుల్లోకి వెళ్తాం. రైట్, 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. 24లోన సంవత్సరాలు ఉందమ్మా. 24 లాస్ట్లో ఉంది, 26లో కూడా ఉన్నాయి. 70 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. 7 సంవత్సరాలు 62 సంవత్సరాలు 7 వారాలు 62 వారాలు 1 వారము. 25 చదవమ్మా. 25 చదవమ్మా. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టే రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఇది ఎన్నో వచనంలోకి వచ్చాం ఇప్పుడు? 26. 25 చూద్దాం ముందు.
ఈ 25, 26, 27 చాలా ప్రాముఖ్యమైనవి. దీనికి ఇప్పుడు మనం చదువుతున్న ప్రకటన గ్రంథానికి ఏంటి సంబంధం అనేది చెప్తాను చివరిలో. ఈ 70వ వారానికి ప్రకటన గ్రంథానికి సంబంధం ఉంది అని ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తాను. కాబట్టి సంబంధం ఉంది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది దాటి వెళ్ళలేము. ప్రకటన గ్రంథం చెప్పారండి ఈ మధ్య మేము విన్నాము, క్లాసులకు వెళ్ళొచ్చాము అని ఎవరితో అన్నా కొద్దిగా ఆత్మీయులతో మాట్లాడితే డానియేల్ 70వ వారం అంటే ఏంటి అని అడుగుతారు. కాబట్టి తెలీదండి చెప్పలేదు అంటే సరిగా చెప్పలేదని అర్థం. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ముందే చెప్తున్నాను, ఇది కూడా అర్థం కావడానికి. రైట్. 25వ అధ్యాయం 25వ వచనం మొదటి మాట. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఇక్కడ ఏముందంటే 7 వారాలకు అధిపతి వస్తాడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో 7 and 62 weeks అని ఉంది, మరియు అని. కాబట్టి 7 వారాలకు అధిపతి రాడు, 7 వారాలకు యెరూషలేము కట్టబడుతుంది. తెలుగు యొక్క ట్రాన్స్లేషన్లో ఇక్కడ పొరపాటు అని నేనే కాదు చాలామంది ఒప్పుకుంటారు. కాబట్టి దాని గురించి డౌటు ఏమీ వ్యక్తపరచొద్దండి. 7 వారాల తర్వాత అభిషక్తుడు వస్తాడు అంటే 49 సంవత్సరాలకే అభిషక్తుడు వస్తాడు అంటే 4th centuryలోనే అభిషక్తుడు యేసయ్య పుట్టాలి. మరి 400 BCలోనే, BC 400లోనే. కానీ అలా జరగదు, అలా జరగడానికి వీల్లేదు. కాబట్టి 62 వారాలు మరియు 7 వారాలు కలిసి 7 వారాలు యెరూషలేము కట్టబడినటువంటి సంవత్సరాలు అంతే మొదటగా. ఆ తర్వాత మిగతా పనులు చేసిన సంవత్సరాలు, మిగతా వారాలు. ఎప్పటి నుంచి ఇది అనేది ఇంపార్టెంట్. ఎప్పటి నుండి అంటే యెరూషలేము తిరిగి నిర్మించాలని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచి. దీనికి ఎంతమందికి గుర్తుందో 4 ఆజ్ఞలు వచ్చాయి 4 రాజుల నుంచి. 4 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఎవరిచ్చారు? కోరేషు యొక్క ఆజ్ఞ 2 చోట్ల ఉంది. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 27వ వచనంలో చివరిలో ఉంటుంది. తర్వాత ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదవండి అమ్మా 2వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన మందిరమును కట్టించవలనని ఆజ్ఞ ఇది దేవుడిచ్చాడు. ఈయన కూడా యెరూషలేము వాసులకు ఇస్తున్నాడు, మందిరం కట్టుకోండి అని. యెరూషలేము కట్టాలనేటువంటి ఆజ్ఞ కాదు, మందిరము కట్టవలననే ఆజ్ఞ ఇది మొదటిది. రెండవది దర్యావేషు కాలంలో వచ్చినటువంటి ఆజ్ఞ. దీన్ని ఏం చేస్తారంటే ఇది 536లో వచ్చింది, BC 536 కోరేషు. రెండవది ఏం చరిత్రలో చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎక్కువ మంది దర్యావేషు, మీరు ఏమన్నా అక్కడ రెఫరెన్స్ దొరుకుతుందేమో చూడమ్మా, ఎజ్రాలోనే 6వ అధ్యాయం చెక్ చేసినాక రాసుకుందరు. కానీ 6వ అధ్యాయం మొదటి వచనం. మీరు చదవకుండా లేట్ చేస్తే నాకు నేను తప్పు చెప్పాను డౌట్ వస్తుంది. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున ఇది 2వ ఆజ్ఞ. 6వ వచనం కూడా 6వ వచనం. ఎవరిచ్చింది ఆజ్ఞది? దర్యావేషే కదా. రైట్, క్లియర్. ఇది 522లో ఇచ్చిన ఆజ్ఞ. 522లో 2వ దర్యావేషు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇందులో కూడా మందిరం కొరకే, యెరూషలేము కట్టడం కొరకు కాదు. ఓకే.
మొదటి ఆజ్ఞ ఎవరిచ్చారు? అది ఏం ఆజ్ఞ? మందిరం కట్టాలని. రెండవ ఆజ్ఞ ఎవరిచ్చారు? దర్యావేష్. దర్యావేష్ కూడా ఏం ఆజ్ఞ ఇచ్చాడు? అది ఎంత చదివితే అర్థమవుతుంది. 6:6 6:1 6:6 మందిరము. మూడవది అర్థహసస్త అనే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది ఎజ్రాలోనే 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నేరుగా వెళ్తే 11వ వచనం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలును విధింపబడిన కట్టడల యందును శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్థహసస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్థహసస్త ఇచ్చిన ఎవరికి ఇచ్చాడు? ఎజ్రాకు. అక్కడ పేరుంది. ఎజ్రాకు రాజు అయినటువంటి అర్థహసస్త ఇచ్చిన తాకీదు నకలు అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఏంటంట? అదంతా చదివితే అర్థమయ్యేది ఏంటంటే యెరూషలేమును అంతా బాగు చేయాలి అని. 7వ అధ్యాయం అంతా చదివితే యెరూషలేమును నిర్మించాలి అని. ఆ నిర్మించడానికి తాను ఎవరెవరికి ఏమేమి తాకీదులు ఇస్తున్నాడో 7వ అధ్యాయంలో వ్రాయబడింది. ఇది 3వ ఆజ్ఞ. ఇది 400 BC 457లో ఇచ్చినటువంటి ఆజ్ఞ. 457 BCలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది 3వది. 4వది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. 4 నుంచి 8 వచనాల మధ్యలో ఇదే అర్థహసస్త 3వ ఆజ్ఞ ఇచ్చినటువంటి అర్థహసస్త అనే రాజే 4వ ఆజ్ఞను కూడా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఈ ఆజ్ఞ? నెహెమ్యాకి ఇచ్చాడు. అప్పుడు నెహెమ్యా రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ అంత డైరెక్ట్గా కనపడదు, కానీ ఆ అధ్యాయాల్లో కొంత ఇండైరెక్ట్గా కనపడుతుంది. ఉందా అక్కడ? చదవండమ్మా. ఎన్నో వచనం? చదవండి. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశంన నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలను నా అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరంతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును తాకీదులు ఇవ్వమని నెహెమ్యా రాజును అడుగుతున్నాడు. అవి ఇచ్చినట్టుగా తర్వాత చూస్తాం. సో ఈ 4 ఆజ్ఞలు, 4 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను తీసుకోవాలి? ఇది ప్రశ్న. యెరూషలేము కట్టవాలనేటువంటి ఆజ్ఞ. మొదటి 2 మందిరం కొరకు, 3వదేమో ఎజ్రాకి ఇచ్చాడు, 4వది నెహెమ్యాకి ఇచ్చాడు. కానీ 4వ దాని నుంచి 4వది వచ్చిన డేట్ చెప్పలేదు కదా. 3వది వచ్చిన డేట్ చెప్పానా? 4వ ఆజ్ఞ వచ్చింది ఏంటంటే డేటు నెహెమ్యా కాలంలో BC 445. 4 అని చెప్పానేమన్నా ఉండొచ్చు. 44 or 45 రెండు వేసుకుంటుంటారు డేట్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. మార్చి నెల 5 అని కొంతమంది, మార్చి నెల 14 అని కొంతమంది డేట్లు కూడా చెప్తారు. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు BCలో. రైట్? అంటే 20వ సంవత్సరం ఎవరు? అర్థహసస్త రాజ్యమునకు వచ్చిన 20వ సంవత్సరం. చరిత్ర చెప్పేది అంటే అర్థహసస్త అనే రాజు BC 465లో 465లో రాజుగా అయ్యాడు అని. కాబట్టి అక్కడి నుంచి లెక్కేస్తే 45 అవుతుంది. BC 445 అవుతుంది. అప్పుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు 70 సంవత్సరాల దగ్గరికి మళ్ళీ వద్దాం. 70 వారాల దగ్గరికి. 70 వారాల దగ్గరికి వస్తే 7 మరియు 62 వారాలు. అంటే ఇక్కడ ఇవేంటి వారాలు అంటే ప్రవచన వారములు. ఏం వారాలు? ప్రవచన వారములు. ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరము.
చెప్పాను దీనికి రెఫరెన్స్ సంఖ్యాకాండం 14:34. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 14:34. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున. దినమునకు 1 సంవత్సరము చొప్పున. దినమునకు 1 సంవత్సరం. వారము అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే ఎన్ని సంవత్సరాలు? క్లియర్? ఒక వారం అంటే 7 రోజులు. 7 రోజులు అంటే అర్థమైంది ప్రవచన భాషలో 7 సంవత్సరాలు అని అర్థం. కాబట్టి ఒక వారము ఈజ్ ఈక్వల్ టు దానియేలు యొక్క లెక్క ప్రకారము ఒక 7 సంవత్సరాలు. ఒక వారం ఈజ్ ఈక్వల్ టు 7 years. అది అర్థం చేసుకోండి. ఇంకా చూస్తారా? లేవీకాండం 25:8. లేవీకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఇంకొకరు మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. అట్లా. తర్వాత ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం. అక్కడ లాబాను యాకోబుతో ఒక మాట అంటాడు. ఈమె 1 వారము సంపూర్ణము చేయుము. ఈమె యొక్క వారము. ఈమె యొక్క వారము. ఈమె యొక్క వారం. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేది. 1 వారం అన్నాడు, మళ్ళీ అక్కడ ఏమన్నాడు? 1 వారము ఈజ్ ఈక్వల్ టు ఎంత? బైబిల్ పరిభాషలో కొన్నిసార్లు వాడబడింది. కాబట్టి ఇక్కడ దానియేలు యొక్క 70 వారములు అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు అప్పుడు లెక్క వేస్తే 490 సంవత్సరాలు. 69 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 483 సంవత్సరాలు. స్క్రీన్ మీద పెట్టారు, ఇటు చూడొచ్చు ఇటు చూడొచ్చు. 483 సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు ఈ దానియేలు 70 వారాల గురించి చాలా పెద్దగా గొప్పగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చాలా సులభం అర్థం చేసుకుంటే. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మైండ్ పెట్టి కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా సులభం. ఇప్పుడు యెరూషలేమును కట్టవాలని ఆజ్ఞ వచ్చిన సంవత్సరము అంటే అర్తహషస్త ఎజ్రాకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అని అనుకుంటే అది 457 BC అనుకుంటే 457ను 483లో తీసివేస్తే ఎంత వస్తుంది? 483. 69 వారాలు. ఒక వారం పక్కన పెడదాం కాసేపు, ఆ వారం కథ చెప్తాను. ఇప్పుడు 69 weeks, 69 years వీక్స్ ఇంటూ 7 years వేసుకుంటే 483 సంవత్సరాలు వస్తుంది. 483 సంవత్సరాల్లోంచి 457 తీసేస్తే ఎంత? 26. ఇప్పుడు 26 ఏది? బీసీనా ఏడీనా? ఏడి. ఈ 483 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ సంవత్సరంలోకి వచ్చి పడినాం మనం? ఇప్పుడు 26 ADలోకి వచ్చి పడినాం. 26 ADలోకి. అర్థమైందా? 26 AD అంటే ఇప్పుడు ఈ 483 ప్రవచన సంవత్సరాలు గడిచిన తర్వాత 26 AD వచ్చింది. 26 ADలో ఏదో జరగబోతోంది, అది ఇంపార్టెంట్. 25వ వచనం ప్రకారం. అప్పుడు మళ్ళీ 25వ వచనం చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. తర్వాత 62 వారములు తొందరగల సమయమందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట, ఇక్కడ నుంచి జరిగిన పిమ్మట అంటే మొత్తం 483 సంవత్సరాలు జరిగిన పిమ్మట అంటే AD 26లో. ఎప్పుడు? AD 26లో పిమ్మట. అది జరిగిన పిమ్మట అంటే 26 తర్వాత అంటే ఏంటి? 27 వస్తుంది. రైట్. మీరు 26 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు, మీ ఇష్టం. అప్పుడు
జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. అభిషక్తుడు అంటే మెస్సయ, క్రీస్తు అని. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే మెస్సయ. మెస్సయ ఏమవుతాడంట? నిర్మూలము చేయబడతాడంట. 26లో మెస్సయ నిర్మూలం చేయబడ్డా, లేదా 27లో అనుకుంటే. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇదివరకు కూడా లెక్కలు చెప్పాను, హిస్టరీలోంచి కొన్ని లెక్కలు. ఏంటి అంటే, మన క్యాలెండర్ తయారు చేసేటప్పుడు మొదటగా యేసు ప్రభు జన్మదినం మొదలుకొని క్యాలెండర్ తయారు చేయాలి అని ప్రపోజ్ చేసినటువంటి డయానిసియస్ అని రోమన్ మాంక్ ఆయన 475 నుంచి 546 మధ్యలో జీవించాడు. నెట్లో ఉన్న మాటలే ఇవన్నీ. ఆయన వెనక్కి లెక్కలు వేసుకునేటప్పుడు క్యాలెండర్ తయారు చేసినప్పుడు అది ఎక్కడ పొరపాటు జరిగింది. ఆ పొరపాటు కొన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు. కానీ అప్పటికే అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మార్చలేదు. ఒక బీసీలో 4 నుండి 6 సంవత్సరాల వెనకాల యేసు ప్రభు పుడితే ఆయన మొదటి శతాబ్దం ఇప్పుడే అని మొదలుపెట్టాడు. ఇప్పుడు నెట్ ఉన్న వాళ్ళు సెల్లో వెన్ వాజ్ జీసస్ బార్న్ చూడండి, స్పీడ్గా కొట్టేవాళ్ళు. కొట్టిన వాళ్ళు చెప్పండి ఏముంది అక్కడ? బిట్వీన్ 6 BC అండ్ మామూలుగా అయితే మనము AD 1 అని పెట్టుకుంటాం కదా యేసుప్రభు పుట్టింది. కానీ నిజానికి ఎప్పుడు? అది విషయం. బిట్వీన్ 6 BC అండ్ 4 BC ఈ మధ్యలో యేసుప్రభు ఎప్పుడో పుట్టాడు అని. అంటే అర్థమైంది, 4 సంవత్సరాలు నుంచి 6 సంవత్సరాలు మిస్ అవుట్ అయ్యాయి. క్యాలెండర్ వెనక నుంచి స్టార్ట్ కావాల్సింది తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు 2026లో ఉన్నాం ఇప్పుడు. కానీ ఒకవేళ 4 ఏళ్ళు వెనక నుంచి ఉంటే ఎక్కడ ఉండేవాళ్ళం? 2030లో ఉండేవాళ్ళం. 2000 నిజానికి BC 4 అనుకుంటే, BC 5 అనుకుంటే 31, BC 6 అనుకుంటే 32లో ఉండేవాళ్ళం. కానీ ఏం చేశారు? క్యాలెండర్లో ఎక్కడో పొరపాటు జరిగిన దాన్ని బట్టి అది అన్ని ప్రపంచమంతా విస్తరించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకువెళ్ళలేని పరిస్థితి కాబట్టి కంపల్సరీ పొజిషన్లో అది తప్పు తెలుసుకున్నప్పటికీ దాన్ని ఏం చేశారు? సరి చేయలేదు. సరే, మన అంశానికి వస్తే ఇప్పుడు 26 ఒక 4 వేసుకుంటే ఎక్కడికి వస్తాం? AD 30లోకి వస్తాం. AD 30లోకి చాలా మళ్ళీ నెట్ని అడిగితే యేసుప్రభు చనిపోయింది 32, 33 అని ఒక్కోసారి సమాధానం చెప్తుంది. కానీ చరిత్రలో క్షుణ్ణంగా పరీక్షిస్తే AD 30లో యేసు ప్రభు ఎక్కడికి లెక్కేశారంటే ఎక్కువ మంది చరిత్రకారులు ఆయన పుట్టిన తేదీ కాదు, ఏది యెరూషలేములో ఆజ్ఞ బయలుదేరే దగ్గర నుంచి ఆయన పుట్టినరోజు వరకు కాదు, 483 సంవత్సరాలు. ఆ లెక్క తేడా వస్తుంది. ఆయన బాప్తిజం తీసుకున్న రోజు కూడా కాదు, ఎందుకంటే 3.5 సంవత్సరం వెనక్కి వెళ్తే లెక్క తేడా వస్తుంది. ఆయన యెరూషలేమునకు విజయోత్సవంతో వెళుతున్నాడు కదా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో గాడిదనెక్కి రాజుగా వస్తున్న జయము అని ఆ సంఘటన ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ రోజు వరకు తీసుకుంటే ADలోకి వస్తుంది, అది AD 30 వస్తుంది. అంతవరకు ఆ తర్వాత కొద్ది రోజులకే, అంటే శుక్రవారమే, ఆదివారం మా సంఘటన జరిగింది అంటే ఆ మరుసటి శుక్రవారమే ఆయన బలి అర్పించబడ్డాడు. అది అనమాట అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డం అంటే. అభిషక్తుడు నిర్మూలన చేయబడ్డం అంటే. ఇప్పుడు 26వ వచనానికి రండి త్వరగా. చేయబడును. పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును అభిషక్తుడు నిర్మూలమైంది AD 30లో అనుకుంటే, AD 70లో జనరల్ టైటస్ అనేటువంటి చక్రవర్తి
రోమన్ చక్రవర్తి, రోమన్ ఎంపరర్ వచ్చి యెరూషలేము మీద దాడి చేసి, చరిత్రలో కూడా ఉన్న విషయమే, కొన్ని లక్షల మందిని యూదులను సంహరిస్తాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క దేవాలయాన్ని పూర్తిగా రాతి మీద రాయి ఉండకుండా పడగొడతాడు. యెరూషలేము దేవాలయం ఎలా కట్టబడిందంటే రాయికి మధ్యలో బంగారం పెట్టి కట్టారు. కాబట్టి ఆ బంగారం తీసుకోవడం కొరకు రాతి మీద రాయి లేకుండా ఒకటి ఉంది, వాల్, వెస్టర్న్ వాల్. ఇప్పుడు ఆ సొలొమోను కట్టిన దేవుని ఆలయం దగ్గర నుంచి, ఆ తర్వాత హేరోదు నిర్మించాడు కదా, తర్వాత ఈ జెరుబ్బాబెల్ నిర్మించాడు రెండవసారి, మూడవసారి హేరోదు నిర్మించాడు. హేరోదు నిర్మించిన రెండవ దేవాలయమే అంటారు చరిత్రలో. అయితే ఆ దేవాలయంలో వెస్టర్న్ వాల్ ఒకటే ఇప్పటికీ ఉంది, వేలింగ్ వాల్ అంటారు. యెరూషలేము వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఆ వేలిని తాకి కాసేపు ప్రార్థన చేసి వస్తారు. వెళ్ళేటువంటి వాళ్ళకి కొంతమంది చీటీ రాసిస్తారు, ఎందుకని ఆ వాల్స్ అందులో పెట్టి ప్రార్థన చేయమని. అక్కడ కూడా ఒక టేబుల్, కొన్ని టేబుల్స్ ఉండి పేపర్లు ఉంటాయి, అంటే ఒక సెంటిమెంట్ వాళ్ళకి. యూదులైతే అక్కడ నిలబడి గోడకి తల అనించి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంత వైభవోపేతమైనటువంటి దేవుని మందిరం తీసేసి ఇక్కడ ఇలా అయిపోయింది అని. పెద్ద వాల్, నేను కూడా వెళ్ళాను, చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఆ వాల్ ఒకటే మిగిలి ఉంది ఇప్పటికీ కూడా ఆ కట్టబడినటువంటి దేవాలయంలో. మిగతా అంతా చాలా పెద్ద దేవాలయం అంతా నిర్మూలన చేయబడింది, పడగొట్టబడింది. క్రీస్తు 70 సంవత్సరంలో టైటస్ అనేటువంటి అతను. అది చరిత్ర జరిగింది. తర్వాత రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఇక్కడ నుంచి 27 వచ్చిన కదమ్మా, అవును 26 అయిపోయింది, 27. అతడు ఒక వారము వరకు, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇంకా ఇంపార్టెంట్. ఈ 27వ వచనానికి 70వ వారానికి సంబంధం ఉంది. ఇప్పుడు ఎన్ని వారాలు జరిగాయి? 69 వారాలు జరిగాయి. 69 వారం జరిగినాక 70వ వారం కంటిన్యూగా జరగాలి. కానీ ఇప్పుడు క్లాక్ ఏమైందంటే, ఇజ్రాయెల్ యొక్క క్లాకు టిక్ 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 కొడుతూ యేసు ప్రభు చనిపోయిన వెంటనే క్లాక్ ఏమైపోయింది? ఆగిపోయింది. ప్రవచన గడియారము ఆగిపోయింది. ఇంకా ఒక వారం మిగిలి ఉండగా ఆ వారంలో జరగబోయే సంఘటనలకు ఈ 483 సంవత్సరాల మధ్యలో కాలాన్ని ఏమంటారంటే సంఘకాలము అంటారు. దాన్ని అన్యుల కాలము అంటారు, సంఘకాలం. ఈలోపు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాక 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడగా సంఘము ఆవిర్భవించింది. అన్యులు కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు. సంఘకాలం వచ్చింది. ఈ సంఘకాలం భూమి మీద ఎంతవరకు ఉంటుంది అనేది ఎక్కడ స్పష్టంగా ప్రస్తావించబడలేదు, ఇంతవరకే ఉంటుంది అని. కొన్ని సూచనలు మాత్రమే ఉన్నాయి. సూచనల కొరకే మిమ్మల్ని ఆ 3 అధ్యాయాలు చదువుకోమనింది. సూచనలు చెప్పనవసరం లేదు, అందరూ చదువుకున్న వాళ్ళే, మీకు సూచనలు చదువుకుంటే చాలా అర్థమైపోతాయని. ఇప్పుడు ప్రవచన గడియారము ఆగిపోయింది. మళ్ళీ ప్రవచన గడియారం యొక్క సెకండ్లు, నిమిషాల ముళ్ళు ఎప్పుడో ఒకరోజు హఠాత్తుగా స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, గడిచిన వారం మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు యొక్క రహస్య రాకడ జరిగినప్పుడు. ఎప్పుడు రహస్య అర్థమవుతుందా? ఈ టిక్ టక్ గడియారము యేసు ప్రభు చనిపోతానే ఆగిపోయింది. ఇశ్రాయేలు యొక్క గడియారము, యూదుల గడియారము. మళ్ళీ అది ఎప్పుడు మొదలవుతుందంటే, యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడగానే ఆ యొక్క గడియారము స్టార్ట్ అవుతుంది. ఆ గడియారము స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ముళ్ళు కట్టుకోవడం మొదలుపోతుంది. అది దాన్నే ఏమంటారు? 70వ వారము అంటారు. ఆ 70వ వారం అంటే మరేదో కాదు కానీ శ్రమల కాలము, ట్రిబులేషన్ పీరియడ్. 7 సంవత్సరాలు ఎలా అయ్యా ట్రిబులేషన్ పీరియడ్ అంటే, ఇది దానియేలు 70వ వారము, శ్రమల కాలము.
ఆ శ్రమల కాలము దానియేలు 70వ వారమే శ్రమల కాలము. అది అర్థం కావాలి మనకి. అప్పుడు దానియేలు యొక్క 70వ వారము ప్రారంభము లేదా ఇజ్రాయెల్ యొక్క గడియారము టిక్ టిక్ కొట్టడం మొదలుపెట్టే టయానికి మనం భూమి మీద ఉండము. మనము మధ్య ఆకాశంలోకి ఎత్తబడతాం. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడు ఎవరి కొరకు 70వ వారం అంటే యూదుల కొరకు. అప్పుడు దేవుడు యూదులతో వ్యవహరిస్తాడు. వాళ్ళను గురించినటువంటి విషయం, ఎందుకు యేసు ప్రభువును మెస్సయ్యను అంగీకరించలేదో అప్పుడు వాళ్ళకి కొన్ని పరీక్షలు పెడతాడు. అప్పుడు చాలా మామూలుగా అయితే యూదులు భూమి మీద అత్యంత తెలివైన వారు. ఇప్పుడు అందుకే కదా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఎవరు? యూదులు. ఎక్కువ మంది నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్ళు యూదులు. ఎక్కువ ఫైనాన్షియల్ విషయాల్లో ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ప్రపంచంలో యూదులే. అమెరికాలో ఎక్కువ మంది ధనవంతులందరూ యూదులే. అందుకే అమెరికా ఇజ్రాయెల్ దేశం మాట ఇప్పటికీ ఎందుకు ఉంటుంది అంటే కారణం ఏంటంటే, ఒకటి దేవుని భక్తి, ఒకటి రెండోది ఎక్కువ జ్యూస్ ఏం చేస్తారంటే అమెరికన్ గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ స్థాయిలో ఉన్నారు, అంత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇంత తెలివైనటువంటి వారు ఏమవుతారు అంటే మోసపోతారు. సంఘం ఎత్తబడతానే మోసపోతారు. చూడండి ఇప్పుడు మళ్ళీ 27వ వచనం. అతడు అంటే ఎవరు? క్రీస్తు విరోధి. యేసు ప్రభు కాదు అక్కడ. అతడు అంటే క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అని పిలవకూడదు, క్రీస్తు విరోధి అని పిలవాలి. కొంతమంది అంత్యక్రీస్తు అని చెప్తుంటారు బోధకులు, అలా పిలవడం మంచిది కాదు. క్రీస్తుకు వాడికి ఏం పోలిక? వాడిని క్రీస్తు సమానంగా పిలవడం ఏంటి? బైబిల్లో ఎక్కడ లేదు అలా. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. రైట్. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అనేకులకు అంటే ఎవరు? వీళ్ళు యూదులతో అంత్యక్రీస్తు సంఘం ఎత్తబడగానే ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది. అది నేను అంత్యక్రీస్తు గురించి ఒక రోజు టాపిక్ చెప్తాను. క్రీస్తు విరోధి 3 ఆర్ల ముద్ర గురించి ఒక రోజంతా, అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఏమేం చేస్తాడు, అతని పరిపాలన ఎలా ఉంటుంది, అవన్నీ ఒక 1 డే చెప్తాను. అప్పుడు మీకు ఇంకా వివరంగా మాట్లాడదాం. అయితే ఆ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు చేసే పని ఏంటంటే యూదులతో నిబంధన స్థిరపరుస్తాడు. పీస్ మేకర్గా వస్తాడు. ఇప్పుడు రావచ్చు మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోనికి ఇప్పుడు ప్రవేశించవచ్చు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడి నుంచి వచ్చాము చూడండి, ఇక్కడ కలుస్తున్నాం. దానియేలు గ్రంథంలోంచి ఎగిరెగిరి వచ్చి ఇక్కడ ప్రకటన గ్రంథంలో దూకుతున్నాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది వీడి లక్షణం. వీడు అంటున్నాను, అప్పుడే అర్థమయ్యే వాళ్ళు. ఇక్కడ ఎవరుండేది? క్రీస్తు విరోధి. క్రీస్తు లాగా ఉన్నాడు కానీ క్రీస్తు కాదు. సమాధాన పీస్ మేకర్గా ఉన్నాడు కానీ శాంతిదూతలాగా శాంతిదూత కాదు. కానీ శాంతిదూత వేషం వేసుకున్నాడు, మారు వేషం వేసుకున్నాడు. ఇప్పుడు గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు లాంటి వాడు. లోపల ఒక స్వభావం, బయట ఒక స్వభావం. అటువంటి క్రీస్తు విరోధి అతడు వచ్చి ఎలా కనపడుతున్నాడు? బయటికి శాంతి దూతగా కనపడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పటి వరకు మీకు 3వ దేవాలయం గురించి కూడా చెప్తాను ఎప్పుడన్నా, అది కూడా నేను కూడా స్టడీ చేసి చెప్తాను. ఇప్పటి వరకు యూదులు బలులు అర్పించడానికి వారికి ఇంకా దేవాలయం లేదు.
ఇప్పుడు అబ్రహాము మోరియా పర్వతం మీద ఏం చేశాడు? ఇస్సాకును బలిగా అర్పించాడు. అదే పర్వతం మీద మళ్ళీ దావీదు కూడా బలి అర్పించాడు. అదే పర్వతం మీద సొలొమోను మందిరం కట్టాడు. అదే పర్వతం మీద ఆ తర్వాత ముస్లిమ్స్ వచ్చి డూమ్ ఆఫ్ ద రాక్ అనే మసీదును కట్టారు. ఇప్పుడు ఒకప్పుడు సొలొమోను దేవుని మందిరం ఉన్నటువంటి స్థలంలో ఇప్పుడు యెరూషలేములో ఏముంది? యెరూషలేము మనకు పెద్ద గోపురం కనపడుతుంది, గోల్డెన్ది. అక్కడ అదేందని గుడి కాదు, ఏంటది? మసీద్, డూమ్ ఆఫ్ ద రాక్ అనే మసీద్ అది. ఇప్పుడు ఏం చేయాలి? యెరూషలేము వాళ్ళంతా మందిరం కట్టడానికి సామాన్ రెడీగా పెట్టుకున్నారు. విత్ ఇన్ ఏ వీక్లో కట్టగలరు, విత్ ఇన్ ఏ వీక్లో. అది ఎప్పుడు కట్టబడుతుంది చెప్తాను. అయితే ఏం చేస్తాడు? అది కట్టడానికి ఇప్పుడు ఎవరు అడ్డం? మసీద్ అడ్డం. మసీద్ అడ్డం అంటే ఎవరు అడ్డం? ముస్లిమ్స్ అడ్డం, పాలస్తీనియన్స్ అడ్డం. కాబట్టి ఏం చేస్తాడు? పాలస్తీనియన్స్కి ఇస్రాయేలీట్స్కి మధ్యలో సమాధానం తీసుకువస్తాడు. మసీదు తీపించి మందిరం కట్టిస్తాడు. ఈ మాట యూదులకు ఎంత బాగుంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? అప్పుడు అతను నమ్ముతారా నమ్మరా? అప్పుడు ఏం చేస్తారు? అతను నెత్తినెక్కించుకుంటారు. అతను వెంటనే నేను ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, మీకేం కావాలి? మాకు ఇక్కడ దేవుని మందిరం కట్టబడాలి. ఓకే, వీళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో ఒప్పించేశాను, మీరు కట్టుకోండి, తీసేసుకోండి, కట్టుకోండి అంటే ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే అగ్రిమెంట్ మీద 7 years వరకు మీతో మీ పరిపాలన కిందే ఉంటాము, మీరు చెప్పినట్లే వింటాము అని సంతకాలు చేస్తారు. అది అక్కడ చెప్పే విషయం. రైట్. తర్వాత అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అప్పుడు ఆ మందిరం కట్టిన తర్వాత ఇశ్రాయేలు యూదులు ఏం చేస్తారు? బలులు నైవేద్యములు సమర్పించడం మొదలు పెడతారు. పాత నిబంధన కాలంలో ఉదయం 9 గంటలకు ఒక బలి, మధ్యాహ్నం 3 గంటలకు ఒక బలిని అర్పించేవాళ్ళు సొలొమోను మందిరంలో, లేకుంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో. అవన్నీ మళ్ళీ మొదలవుతాయి. యాజక వ్యవస్థ మొదలవుతుంది. అన్నీ పాత నిబంధనలో జరిగినట్లే జరుగుతూ ఉంటాయి. అది జరుగుతూ ఉంటే 3.5 years తర్వాత ఏం చేస్తాడు? వాటిని నిలిపివేస్తాడు, ఆపేస్తాడు. చరిత్రలో మనకు తెలుసు కదా, అంతియోకస్ ఎపిఫైనస్ ఒకటి చేశాడు BC 164లో. ఎపిఫైనస్ అలా మళ్ళీ జరుగుతుంది. వాడు ఎగ్జాంపుల్గా ఉన్నాడు. మనం దానియేలు చెప్పేటప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి అలాంటి సంఘటన జరుగుతుంది. తర్వాత ఆపేసి హేయమైనది నిలుచు వరకు. హేయమైనది అంటే 2 ఉన్నాయి, 2 కామెంటరీస్ చేస్తారు. ఒకటి, వాడి విగ్రహాన్ని తెచ్చి దేవుని మందిరంలో పెట్టి నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అంటాడంట. రెండవది, బలిపీఠం మీద పంది అర్పించేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు యూదుల యొక్క మనునేత్రాలు తెరువబడతాయి. వీడు మోసగాడు, వీడు శాంతిదూత కాదు, వీడు వేషధారి, వీడు మెస్సయ్య కాదు. వీడు మొదట్లో నేను చెప్పడం మిస్ అయ్యాను. ఏమనుకుంటారంటే ఇతనే మెస్సయ్య అనుకుంటారు. అగ్రిమెంట్ అయ్యేటప్పుడు మనల్ని విడిపించడానికి వచ్చిన మెస్సయ్య ఇతనే అనుకుంటారు. అప్పుడు తెలుసుకుంటారు వీడు మెస్సయ్య కాదు అని. అప్పుడు వీనికి వ్యతిరేకంగా పోరాడడం మొదలు పెడతారు. ఇంకో 3.5 years. దాన్నే గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు, మహా శ్రమల కాలం. ముందు వీడు బయటపడేంత వరకేమో సాధారణమైన శ్రమలు, అంటే వేదనల ఆరంభం అంటారు. శ్రమలు ఉంటాయి, ముద్రలు ఇప్పబడేటప్పుడు చెప్తాను ఎలాంటి శ్రమలు, అవి కూడా చాలా గట్టిగానే ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువ శ్రమలు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇందా చదువుకున్నాం కదా, వాళ్ళు అక్కడికి వారు పోవాలి, ఎక్కడికి వారు పోవాలని. అవన్నీ ఏ శ్రమలు అంటే మహాశ్రమలు. కాబట్టి ఈ శ్రమల కాలము ఏమంటారంటే దానియేలు యొక్క 70వ వారము. దానియేలు యొక్క 70వ వారమే శ్రమల కాలము. అప్పుడు సంఘము మనం అనుకున్నట్టుగా గడిచిన వారం బాగా ఆలోచించిన వారం అయితే సంఘము మనము ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ని నమ్మితే శ్రమల కాలానికి సంఘము ఎత్తబడుతుంది ముందే. ఇది అర్థం కావాలి. కాబట్టి ఈ సూత్రం అర్థమైతే ఇప్పుడు దానియేలు యొక్క 70వ వారము సంఘం ఎత్తబడగానే మనము అందరం మధ్యాకాశంలో వెళ్ళగానే భూమి మీద మొదలవుతుంది.
మనకు సంబంధం లేదు, కానీ తెలుసుకోవాలి ఇతరులకు చెప్పడానికి. యూదులకు సంబంధం అది, సంఘానికి సంబంధం లేదు. సంఘానికి దానియేలు యొక్క 70వ వారానికి సంబంధం లేదు. కానీ సంఘం ఎత్తబడగానే దానియేలు యొక్క 70వ వారం మాత్రం మొదలవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. రైట్, 8:50 రైట్ టైంలో ఉన్నాం, 1 hour అయింది. ఎనీ క్వశ్చన్స్ ఫర్ ఓన్లీ ఆన్ టుడేస్ మెసేజ్? లాస్ట్ వీక్ది ఏమన్నా మిస్ అయితే అడగండి, మీ ఇష్టం. జరగబోయేవి అడగొద్దు, నేను ఇంకా చదివి ఉండను, ముందే చెప్తున్నాను. జరిగిన వాటి గురించి మాత్రం అడిగితే చెప్తాను. నో క్వశ్చన్స్? ఎంత మంచోళ్ళబ్బా మీరు. ఇంటికి వినాక చెప్తారు, సార్ ఒక డౌట్ ఉంది. మామూలుగా నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు, యోహాను సువార్త రాసేటప్పుడే ఇవన్నీ రాయొచ్చు కదా అని. ఏం చెప్తారు, మీరే ఆన్సర్ చెప్పండి. అప్పుడు యేసుప్రభువు ఆయన చెప్పలేదు మరి. యోహాను అందరికంటే ఆఖరిలో సువార్త రాశాడు, అందరికంటే ఆఖరిలో పత్రికలు రాశాడు. పత్రికలు రాసినాక ఆఖరిలో దేవుడు ఏం చేశాడు, ఇంకా ప్రవచనాల ముగింపు అన్న దగ్గర, ఇంకా ప్రవచనం పరలోకం నుంచి లేదు, బైబిల్లో రాయబడాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని చెప్పాడు. AD 95లో ఆయన సువార్త రాసిందే దగ్గర AD 90లో. ఈ 90 to 95 మధ్యలోనే పత్రికలు సువార్తాన్ని రాసుకుంటూ వచ్చాడు. మిగతా వాళ్ళు 40, 50, 60 మధ్యలోనే సువార్త రాసేసారు, పత్రికలు కూడా రాశారు. రైట్, అది మొదటి విషయం. రైట్, ఇంకా ఏమైనా డౌట్స్? ఈరోజు చెప్పిన విషయం కానీ పోయిన వారం చెప్పిన విషయం కానీ ఏం లేదా? అంటే ప్రశ్నలు వస్తే బాగా విన్నట్టు అని అర్థం. హలో, యూదులు ఎట్లా మోసపోతారు? యూదులకే ఎందుకు ఇట్లా, మనకెందుకు కాదు? ఇక్కడ వెనక వైపు కూర్చున్న వాళ్ళు అడగమని అంటే వాళ్ళకున్న డౌట్ ఇది. ఆయన ఓన్ డౌట్ కాదు. ఇప్పుడు యూదులు యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. యూదులు పాత నిబంధన కరెక్ట్గా చదివితే, దానియేలు గ్రంథాన్ని కరెక్ట్గా చదివితే యేసు ప్రభు ఎప్పుడు పుడతాడో చెప్పొచ్చా చెప్పలేరా కదా? ఎందుకంటే అభిషక్తుడు పుడతాడు అని ఉంది కదా ప్రవచనంలో. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 వారాలు, అంటే 69 వారాల తర్వాత అని. అది కొద్దిగా అటు ఇటుగా చెప్పొచ్చు కదా. చెప్పి అప్పుడు కొంతమంది ఏం చేశారు, మెస్సయ్య వస్తున్నాడు అని ఎదురు చూశారు, నిజంగా చూశారు. ఆ చూస్తున్న వారిలో బహుశా మరియమ్మ కూడా ఒకరు అయ్యుండొచ్చు, అందుకే యేసుప్రభు ఆమె ద్వారా కూడా వచ్చాడు. కొంతమంది మాత్రం పొలిటికల్ రిడీమర్ వస్తాడు అని ఎదురు చూశారు. అంటే తమను రోమా సామ్రాజ్యము నుండి విడిపించి తమను భూమి మీదే పరిపాలించేటువంటి వాడు. యూదులు ఏం చేస్తున్నారంటే భూమి మీద పరిపాలించే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని రాజ్యం ఎటువంటిది? ఆత్మీయమైంది. తర్వాత రెండవదిగా భూమి మీద కూడా ఎప్పుడు పరిపాలిస్తాడు? 1000 సంవత్సరాల పరిపాలనలో పరిపాలిస్తాడు. కానీ ఇప్పుడే భూమి మీద పరిపాలించాలి అని ఎవరు రాలేదు కదా, మమ్మల్ని యేసుప్రభు పరిపాలించట్లేదు. కొంతమంది ఏమనుకున్నారు, యాక్చువల్గా ఇప్పుడు ఆ రోజు ఏ రోజు యెరూషలేముకు ప్రయాణం, గాడిద మీద ఎక్కే రోజు అంతమంది యూదులు వచ్చారు. ఎందుకని? రాజు నువ్వేనని. కానీ మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. 5వ రోజు ఏమన్నారు? సిలువేయండి అని
కేకలేశారు వాళ్ళే. ఎందుకని? ఈయన రాజు కాదని. ముందేమో రాజు అని నమ్మారు, తర్వాత ఆయన ఏమో అద్భుతాలు చేసి యెరూషలేముకి గాడిద మీద వచ్చినాక ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పిలాతును తరిమేసి అక్కడ ఉన్నటువంటి సింహాసనాన్ని ఆక్రమించుకొని నేనే రాజులని ప్రకటించుకోవాలా. ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి. కాబట్టి యూదులు అలాంటి ఏమంటారు, ఒక విధమైనటువంటి నిస్పృహలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మెస్సియా విషయంలో గుడితనం ఉంది, కాబట్టి గ్రహించలేదు, వాళ్ళకి ఆ వివేచన లేదు. అందుకబట్టే యూదులు మోసపోయారు. యూదులు కొంతమంది నమ్మారు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల్లో 12 మంది యూదులే కదా, అందరూ నమ్మారు. కానీ అలా అని అందరూ నమ్మలేదు. ఆ నమ్మని వాళ్ళలో ఇప్పటికి యూదులు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఇప్పుడు యూదులు 1% 2% కూడా నమ్మి ఉండరు యేసుప్రభుని. మిగతా వాళ్ళందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. దానికి ఎందుకు నమ్మలేదు అంటే మనం చెప్పలేం. రైట్, నెక్స్ట్ ఏమైనా ఉంటే రైటా, ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తున్నాం. సాయంకాల ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి మా ఎడల చూపిన కృపను బట్టి వందనాలు. ఈరోజు వర్తమానం కొరకై స్తుతులు. వచ్చే వారం మీ చిత్తమైతే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని ముద్రలు విప్పడానికి, నైనా ఆ యొక్క విప్పే అంశాలను ధ్యానించడానికి పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి. వచ్చిన వారందరినీ ఆత్మీయంగా బలపరచండి. మీ రహస్య రాకడ కొరకు, ఎత్తబడే సంఘంలో ఉండుట కొరకు సిద్ధపరచండి. అనేక ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి, ఎల్లప్పుడూ మెళకువగలిగి సిద్ధంగా ఉండడానికి మీ పరలోక సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా ఇతరులకు చెప్పి ఇతరులను నడిపించడానికి సాయం దయచేయండి. అయితే వాళ్ళ కుటుంబాలను బలపరచండి. వారు చేసిన ఉద్యోగాలను దీవించండి. బిడ్డల చదువులో తోడుగా ఉండండి. భవిష్యత్తును ఆశీర్వదించండి. స్థానిక సంఘాన్ని దీవించండి. ఈ వర్తమానాలు స్థానిక సంఘానికి ఆశీర్వాదకరంగా, క్షేమాభివృద్ధికరంగా, విస్తరించే విధంగా, ఫలించే ఉండేట్టుగా సాయం చేయమని, ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభునామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక సహవాసం, ఆదరణ కూడిన మనందరికీ, పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.